నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఈరోజు ఈనాడులో బ్యానర్ స్టోరీగా వచ్చిన ఒక కథనం అందరినీ ఆకట్టుకుంటుంది. అదేందో చూద్దాం. ఏఐఎస్ అధికారులని పంపండి మహాప్రభో, ఇది హెడ్డింగ్. డిప్యుటేషన్పై ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే వినతులు. అధికారుల కొరత ఉందని 2 సార్లు లేఖలు రాసిన సీఎం, అయినా స్పందించని కేంద్రం. మాకు అఖిల భారత సర్వీస్ అంటే ఏఐఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది, డిప్యుటేషన్పై కొందరు అధికారులను పంపించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా 2 సార్లు లేఖ రాసినా పట్టించుకోలేదు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి అధికారుల డిప్యుటేషన్కు అనుమతి పొందడంలో రాష్ట్ర ఉన్నతాధికారుల వైఫల్యం కూడా దీనికి ముఖ్య కారణం. 4 ఐఏఎస్, 3 ఐపీఎస్, 4 ఐఆర్ఎస్ సహా మొత్తం 10 మంది అధికారులని రాష్ట్రానికి డిప్యుటేషన్పై పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు 2024 నవంబర్ 4న ప్రధానికి లేఖ రాశారు. కేంద్రం స్పందించకపోవడంతో డిసెంబర్ 25న మరో లేఖ రాశారు. మా రాష్ట్రాన్ని నిపుణులైన మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరీ ముఖ్యంగా అఖిల భారత సర్వీస్ అధికారుల కొరత ఎక్కువగా ఉంది. మాకు అనుభవం కలిగిన సీనియర్ లెవెల్ అధికారుల అత్యవసరం అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఎంత మాత్రం నిజం కాదు. అంటే లేఖ రాయడం నిజం కాదని నేను చెప్పదలుచుకుంది. మనకు ఐఏఎస్, ఐపీఎస్ అట్లనే ఐఆర్ఎస్ అధికారుల కొరత ఏమీ లేదు. అయితే వాళ్ళను వాడుకోనంది ఈ ప్రభుత్వం. గతంలో వైసీపీ ప్రభుత్వంతో అంటగాగినారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అంటగాగినారనే కారణాలతో ఈ ప్రభుత్వము కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టింది. అట్లా సుమారు 25 మంది ఐఏఎస్, అంతే సంఖ్యలో ఐపీఎస్ అధికారులను ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చింది. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ప్రధానికి లేఖ రాసినారంట, మాకు సీనియర్ లెవెల్ అధికారులు కావాలా, ఎక్స్పీరియన్సెస్ ఉన్నవాళ్ళు కావాలా అని. ఉన్న వాళ్ళనేమో పని చేయించుకోకుండా వాళ్ళతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ఏంది? విడ్డూరంగా లేదా? ఇది కరెక్టేనా? మొన్నటికి మొన్న టీటీడీ జేయూగా ఉన్నటువంటి గౌతమి గారిని తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి బాధ్యురాలని చేస్తూ ట్రాన్స్ఫర్ చేసినారు. ప్రస్తుతం ఆమె ఖాళీగా పెట్టినారు ఆమెను. అదే సందర్భంలో తిరుపతి ఎస్పీ గారు అయినటువంటి సుబ్బరాయుడు గారిని కూడా ట్రాన్స్ఫర్ చేసినారు. సుబ్బరాయుడు గారినేమో ఎర్రచందనానికి సంబంధించి మళ్ళీ అధికారిగా నియమించినారు. మరి గౌతమి గారు సీనియర్ అధికారే కదా. నేను జస్ట్ ఉదాహరణ చెప్తున్నా. ఆమెను ఎందుకు ఉపయోగించకూడదు? ఆమె సేవలను ఎందుకు ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవడంలా? అట్లనే ఇంకొక ఆమె మాధవి లత గారని ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ అధికారే, కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ సేవలను ఎందుకు ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవడంలా? ఇప్పుడు ఎక్కడైనా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఒక 5 ఏళ్ళు ఒక రాజకీయ పార్టీ సారథ్యంలో పాలన సాగితే ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకసారి ఇంకొక పార్టీ వస్తుంది. అధికారులకు రాజకీయ రంగు పులిమి వాళ్ళతో అంటగాగినారని చెప్పి పక్కన పెడితే ఎవరికి నష్టము? మీకు కాదు కదా, రాష్ట్రానికి కదా. వాళ్ళకేమో జీతం ఇవ్వాల్సింది వస్తుంది కూర్చోబెట్టి. డిప్యుటేషన్పై తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఎవరు జీతం ఇవ్వాలా? అసలు ఈ లేఖలు ఇవన్నీ అవసరమా? ఉన్నోళ్ళను వాడుకోవాలా? లేని వాటి కోసం వెంపలాడడం ఏంటి? మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదని నిందలు వేయడం ఏంది? వాళ్ళను మహాప్రభో అని అడుక్కుంటారంట. 2 సార్లు సీఎం గారు లేఖ రాసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదంటే ఎందుకు స్పందిస్తుంది? ఏపీకి ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులను కేటాయించినామనేది వాళ్ళ దగ్గర ఒక జాబితా ఉంటుంది కదా. పని చేయించుకోవడం చేయించుకోకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించడంలే. ఉన్నోళ్ళతోనే పని చేయించుకోకుండా మమ్మల్ని అడగడం ఏందనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. మనం తప్పుపడితే ఎట్లా? కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులకు రాజకీయాలను అంటగట్టడం పక్కన పెట్టి పని చేయించుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ దిశగా ఆలోచిస్తే మంచిది.